ఒకప్పుడు సినిమా హిట్ అయితే అక్కడితో కథ ముగిసిపోయేది. ఆ సినిమాని అభిమానులు జ్ఞాపకాలుగా గుర్తుపెట్టుకొని ముందుకు సాగేవాళ్ళు. కానీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఒక్క సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయితే చాలు, దానికి పార్ట్ 2, పార్ట్ 3 అంటూ సీక్వెల్స్ వరుసగా వస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎక్కడ చూసినా సీక్వెల్స్ హవానే నడుస్తోంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఏకంగా 41 సినిమాలు సీక్వెల్ రేసులో ఉండటమే సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. ప్రస్తుతం ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్స్ లిస్ట్ చాలా పెద్దదిగా ఉంది. ప్రభాస్ కల్కి 2, సలార్ 2, రాజా సాబ్ 2తో మరొకసారి బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఎన్టీఆర్ దేవర 2తో సముద్రపు యాక్షన్ ను మరింత ఎలివేషన్ కు తీసుకెళ్తున్నారని టాక్. అల్లు అర్జున్ ఇప్పటికే పుష్ప 3 వరకు ప్లాన్ చేయగా, రామ్ చరణ్ కూడా గేమ్ చేంజర్ తర్వాత తన కెరియర్ లో ఫ్రాంచైజీలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇవే కాకుండా కేజీఎఫ్ 3, యానిమల్ పార్క్, విక్రమ్ 2, ఖైదీ 2, జైలర్ 2 వంటి సౌత్ ఇండియన్ పాన్ ఇండియా సినిమాలు కూడా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయటానికి సిద్ధమవుతున్నాయి. ఈ సినిమాలన్నీ ఇప్పటికీ ఒక బలమైన బ్రాండ్ ని సొంతం చేసుకోవడంతో సీక్వెల్స్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మాస్ సినిమాలకే కాకుండా మిస్టరీ, థ్రిల్లర్, సోషల్ ఫ్యాంటసీ జోనర్లు కూడా సీక్వెల్స్ బాట పట్టాయి. కార్తికేయ 2, విరూపాక్ష 2, మంగళవారం 2, జాంబిరెడ్డి 2, హిట్ 4 వంటి సినిమాలు ప్రేక్షకులను మరొకసారి ఉత్కంఠలో ముంచెత్తనున్నాయి. అలాగే హనుమాన్ 2, బింబిసార 2 వంటి విజువల్ స్పెక్టాక్యులర్స్ పైన ఫ్యాన్స్ భారీ ఆశలే పెట్టుకున్నారు. ఈ భారీ జాబితా చూస్తే ఒక్క విషయం స్పష్టంగా అర్థమవుతోంది. రాబోయే 2-3 సంవత్సరాలు బాక్సాఫీస్ పై ఫ్రాంచైజీలదే రాజ్యం. ఒకసారి ప్రేక్షకుల మనసు గెలిచిన కథను మరింత పెద్ద స్థాయిలో కొనసాగించడం వల్ల నిర్మాతలకు మినిమం గ్యారంటీ వసూళ్లు వస్తున్నాయి. ధృవ 2 నుంచి దృశ్యం 3, లియో 2 వరకు ఈ 41 సినిమాలు ఏ స్థాయిలో మెప్పిస్తాయో చూడాలి. సినిమా ప్రేక్షకులకి మాత్రం రాబోయే రోజులు నిజంగానే పండగ.